ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు అత్యంత ప్రియమైన వారలారా, ఈ శ్రేష్టమైన చక్కని ఉదయకాలంన మీ అందరికీ కూడా మన ప్రభు నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియుడైనటువంటి యేసును గురించినటువంటి అనేకమైన విషయాలు ఈ దినముల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేకమైన మాటలు మనకు బలాన్ని చేకూర్చేవిగా, శక్తినిచ్చేవిగా ఉంటున్నాయి. అటువంటి మరో చక్కని వాక్యంతో ఉదయకాలపు ధ్యానంలోకి వెళ్ళిపోదామా? చూడండి, అపోస్తులైన పౌలు యవ్వనస్తుడైన తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాస్తాడు. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనపు ఆత్మను ఇయ్యలేదు అనే మాట చూస్తాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు అని చూస్తాం. Beloved in the Lord, for this morning's meditation, we look at the scripture portion from the epistle of Paul to Timothy, in fact the second epistle, chapter 1, verse 7. For God gave us a spirit not of fear, but of power, love and self-control. ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాల గురించి మానవులు భయపడుతూ ఉంటారు. పొద్దున్న లేస్తే ఏదో ఒక దాని గురించి భయపడుతూ ఉంటారు. వాస్తవానికి అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి నేపథ్యం ఏంటంటే, యేసుక్రీస్తును గురించినటువంటి సాక్ష్యము, ప్రభువును గురించినటువంటి సువార్త ప్రకటించే విషయంలో నీవు భయపడక ధైర్యముగా ప్రకటించుము అని చెబుతూ ఆ నేపథ్యంలో రాసిన మాటలు అయినప్పటికీ కూడా ఈ దినాన ఈ మాటలు మనందరికీ కూడా మరెంతో ధైర్యాన్ని ఇచ్చే మాటలుగా నేను భావిస్తూ మీతో పంచుకుంటున్నాను. Though Paul is writing these words to the young man Timothy in the context of boldly sharing the testimony of the Lord as well as the gospel of the Lord, it also serves as a reminder for all of us who fear almost everything and anything. ప్రతిదానికి అయినదానికి కానిదానికి మనలో చాలా మంది భయపడుతుంటారు. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలు భయపడరాదు. భయము పిరికితనాన్ని కలుగజేస్తుంది. అది అపవాది నుంచి వచ్చేదిగా మనం గుర్తించాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ దినం మాత్రమే కాదు కానీ సృష్టి మొదలుకొని ఈనాటి వరకు కూడా మానవునికి భయం అనేది, పిరికితనం అనేది ఎప్పుడూ ఉండేది, వస్తున్నది. అయితే దేవుని బిడ్డలు మాత్రం భయపడరాదు అన్న విషయాన్ని ఆధారం చేసుకుని ఈ ఉదయకాలంలో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, మెనీ ఆఫ్ us in general fear many things, right from a cockroach to corona, from exams to elevators, from darkness to death, and so on and so forth. చూడండి, ఒక కాక్రోచ్ నుంచి కరోనా వరకు భయపడేటువంటి వారు. ఏదెత్తుకున్నా మనకు భయము కదా. పరీక్షల నుంచి ప్రయాణాల వరకు భయము, చీకటి నుంచి చావు వరకు భయము, ఆర్థిక సమస్యల నుంచి ఆరోగ్యాల వరకు భయము. అన్ని విషయాల్లో కూడా మనకేదో విధంగా మనుషులు చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఫియర్ ఇస్ బ్రాండ్ సైటన్. భయము లేకపోతే పిరికితనము దేవుని యొద్ద నుంచి వచ్చేది కాదు, అది అపవాది కలగజేసేది. దానికి గనుక మనం చోటిచ్చినట్లయితే అపవాదికి చోటిచ్చినట్లే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, గెత్సేమనే తోటలో ఆ రాత్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అప్పగింపబడినటువంటి రాత్రి నయవంచకుడైనటువంటి యూదా ఇస్కరియోతు ఆయన్ని పట్టించడానికి వచ్చినప్పుడు ఆయనతో కూడా ఒక పెద్ద జనసమూహం వస్తారు. రోమా సైనికులందరూ కూడా కలిసి ప్రధాన యాజకుల దగ్గర నుంచి ఉన్నటువంటి వారందరూ కూడా కత్తులు గుదియలు పట్టుకుని ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా భయోత్పాతంతో భయపడి వారు అక్కడి నుంచి పారిపోయినట్టుగా చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ ఒక యవనస్తుడైతే చివరికి ఆయన్ని పట్టుకోవాలని చూసినప్పుడు ఆయన వస్త్రాలు కూడా విడిచిపెట్టి దిగంబరిగా పారిపోయినట్టుగా చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో 50 నుంచి 52 వచనాల్లో ఈ వాక్య భాగాలు చూస్తాం. ఫియర్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ న్యూ టు అస్.
It has been there in the Bible, and for generations, right from the beginning of creation, man has always feared something or the other. Even in fact, in Gospel according to Matthew chapter 14, verses 50 to 52, we see that when Judas Iscariot, the betrayer, comes to betray Jesus Christ in the Garden of Gethsemane on that fateful night, he was followed by a crowd from the high priest and from the Roman gallantry who come with swords and with clubs to catch hold of Jesus Christ. And that point in time, the disciples of Jesus Christ who profess their unstinted loyalty to Christ also flee from that place because they were so afraid. They were fearful of what is going to happen to them. వారు భయపడి అంతవరకు కూడా చావైనా రేవైనా మీతో ఉంటాం ప్రభు అని చెప్పినటువంటి శిష్యులు పారిపోయినట్టుగా చూస్తాం. దే ఫ్లెడ్ ఫ్రమ్ దట్ ప్లేస్ బికాస్ ఆఫ్ ఫియర్. ఈవెన్ అ యంగ్ మ్యాన్ finally runs away leaving his cloak behind. He runs stark naked because of fear. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మనుషుల్లో భయం అనేది ముందు నుంచి ఉన్నది. యేసుక్రీస్తు శిష్యుల్లో కూడా ఉన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ఒక సింహము వలె, అందుకే ఆయనకు యూదాగోత్రపు సింహం అని పేరు, ఒక సింహం వలె నిలబడి యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో 4-8 వచనాల్లో చూసినట్లయితే ఆయన 3 సార్లు మీరు వెదకవచ్చినటువంటి యేసును నేనే, ఇదిగో నేను, నన్ను పట్టుకోండి అని చెప్పినట్టుగా చూస్తాం. బట్ జీసస్ క్రైస్ట్ స్టూడ్ యాజ్ అ లయన్. ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 18 verses 4-8 we see that thrice he declares himself to be the one that the Romans had come to capture. He says, I am he, come catch me, come arrest me. That is the Lion of Judah, our Lord Jesus Christ. పేతురు కూడా మనకందరికీ తెలుసు కదా, నీవు ఆయనతో ఉన్నవాడివే కదా, ఆయన శిష్యుడే కదా అని చెప్పి ముమ్మార్లు ఆయన్ని గురించినటువంటి మాటలు విన్నప్పుడు ఆయన భయపడి, లేదు ఆయన ఎవరో నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎరగను అని చెప్పి ప్రభు ముందుగానే చెప్పినట్లుగా 3 సార్లు కోడి కూయక ముందు అతడు బొంకినట్లుగా చూస్తాం. ఎందుకు? భయము. తన్ని కూడా పట్టుకొని చెరసాల్లో వేస్తారేమో, మరణానికి అప్పగిస్తారేమో అనేటువంటి భయము. ద సీక్రెట్ ఆఫ్ క్రైస్ట్ బోల్డ్నెస్ is because he had a very strong spirit. యేసుక్రీస్తుకు భయము లేనటువంటి, ధైర్యము కలిగినటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆయనలో ఉన్నటువంటి బలమైనటువంటి ఆత్మని బట్టి వచ్చింది. అందుకే మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 41వ వచనంలో గెత్సెమని తోటలో ఆయన శిష్యులతో అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయుడి అనేటువంటి మాట చెప్తూ ఆయన ఒక మాట అంటాడు, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ఆత్మ సిద్ధమైనప్పుడు బలహీనమైన శరీరాన్ని జయించేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. The Lord Jesus Christ, that's why he says in Matthew chapter 26 verse 41 in Gethsemane when he goes to pray with his disciples, he says, watch and pray so that you do not enter into temptation. The spirit indeed is willing, but the flesh is weak. The Lord has an excellent spirit, and because of that he drew boldness from it. మనము కూడా ఆత్మ శక్తి కలిగినటువంటి వారమే ఉన్నట్లయితే పిరికితనము కానీ భయము కానీ మన జీవితంలో మన దరిదాపులకు రాదు. ప్రభునందు ప్రేమైన వారలారా, అపోస్తల కార్యాల్లో 1వ అధ్యాయంలో 8వ వచనం చూసినప్పుడు, పైనుండి మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి నొందెదరు అని చెప్పి యేసుక్రీస్తు తన శిష్యులకు కడసారిగా వేడుకలు చెప్పి ఆయన ఆరోహణమై వెళ్లే సందర్భంలో పలికినటువంటి మాట. కనుక పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందిన వారమై ఉండాలి. ఎందరైతే యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చారో వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడో అక్కడ శక్తి ఉంటుంది. ఆయన శక్తి ఉన్న చోట పిరికితనము భయము ఉండటానికి వీల్లేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది నాన్న దేని గురించి నువ్వు భయపడుతున్నావు? నీ జీవితంలో ఏ విషయం గురించి నీకు పిరికితనం ఉన్నది? అనారోగ్యం గురించా, కరోనా గురించా, అప్పుల గురించా, నీ ఆర్థిక స్థితిగతుల్ని బట్ట, ఉద్యోగం గురించా, నీవు కన్న కలలన్నీ ఏమైపోతాయి, నేను ఆశించినటువంటి ఆశలన్నీ ఏమైపోతాయి, నేను ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాని అది ఏమైపోతుంది అనేటువంటి భయమా? నేను ఆశించిన ఉద్యోగం నాకు అందడం లేదే, నాకు కడకు ఉద్యోగం దొరుకుతుందా దొరకదా, నా భవిష్యత్ ఏమైపోతుంది అనే విషయంలో నీకు చీకు చింత దిగులను బట్టి నీకు భయం కలుగుతోందా? దేని గురించి భయపడుతున్నావు? ప్రభు అంటున్నాడు, భయము పిరికితనము ఇవి ఆయన దగ్గర నుంచి వచ్చేవి కాదు. ఆయన బిడ్డలు ఏ విషయంలో కూడా భయపడడానికి వీలు లేదంటాడు. చూడండి, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు. యేసుక్రీస్తు యూదాగోత్రపు సింహమైనటువంటి ఆయన బిడ్డలమైన మనము సింహము వలె ధైర్యంగా ఉండాలన్న మాట చెప్తున్నాడు. ఇన్ ప్రావర్బ్స్ చాప్టర్ 28 verse 1,
It is written, "The wicked flee when no one pursues, but the righteous are bold as a lion." If you and I are the sons and daughters of the Lion of Judah, Jesus Christ, we are called the righteous, and we need to be as bold as a lion is in the face of any kind of an adversity. మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, భయపడటానికి వీలు లేదు అనేటువంటి మాట నేను మీకు చెప్తున్నాను ప్రభునందు ప్రియమైన వారలారా. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 1వ వచనం చూసినప్పుడు యాకోబు ఇశ్రాయేలు గురించినటువంటి ప్రభు పలికినటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. ఇది నాతో ప్రభు పలుకుతున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను కనుక నీవు భయపడకుము. I have redeemed you, fear not. Isaiah chapter 43 verse 1. It applies to everyone who has been redeemed by the blood of Jesus Christ. ప్రభునందు ప్రేమైన వారలారా, 103 సార్లు భయపడకు 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 అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో పలుమార్లు మనకు కనిపిస్తుంది. అయినను చాలా మంది దేవుని బిడ్డలుగా భయపడేవారు ఉంటున్నారు. ప్రియులారా, నేను మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఆ కీర్తనలు 23వ అధ్యాయంలో మనకు అందరికీ తెలిసినటువంటి కంటత తెలిసినటువంటి చక్కని కీర్తనలో 4వ అధ్యాయం మనకు తెలుసు కదా. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడేందువు, నీ దుడ్డు కర్రేయు నీ దండము నన్ను ఆదరించును అనేటువంటి మంచి మాట దావీదు అక్కడ రాస్తాడు కదా. ఒక కాపరిగా అతని అనుభవంలోంచి రాస్తాడు కనుక, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడనంటాడు. ఎందుకంటే దేవుని తోడు నాకున్నది అనేటువంటి నిశ్చయత కలిగినటువంటి వాడు. ఇన్ Psalms 23 verse 4 we see that even though I walk through the valley of the shadows of death, I shall not fear, because you are with me, your rod and staff they comfort me. What a wonderful assurance. దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డల జీవితంలో భయం ఉండరాదు ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు మనని భయపట్టే ప్రయత్నం చేసినా అది దుష్టుని యొద్ద నుంచి వస్తుందని జ్ఞానం కలిగిన వారమై గుర్తించి దాని నుంచి మనం పారిపోవాలి. మనం ధైర్యం కలిగి ఉండాలన్న మాట మీకు చెప్తున్నాను. చివరిగా ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనం చూసినట్లయితే, రెవల్యూషన్స్ చాప్టర్ 21 verse 8లో చూసినప్పుడు 8 రకాల వ్యక్తులు పరలోకంలో ప్రవేశించరు అనేటువంటి మాట మనం చూస్తాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, హంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము అని స్పష్టంగా రాయబడింది. ఆ 8 మంది జాబితా ఎవరైతే పరలోకంలో ప్రవేశించకుండా అగ్ని గంధకములతో మండేటువంటి గుండములో పాలు పొందుతారు, ఆ 8 కేటగిరీస్, 8 మంది జాబితాలో మొదటిగా ఎవరున్నారండి? పిరికివారు, భయపడేవారు. అన్నిటికీ అమ్మో ఏమవుతుందో, అమ్మో ఏమైపోతుందో, అమ్మో నేను బ్రతుకుతానా లేదా, అమ్మో రేపటి దినం ఎలాగా, అమ్మో నా ఉద్యోగం ఎలాగా, అమ్మో నా పిల్లలు ఎలాగా, నా కుటుంబం ఎలాగా, నా కళలు ఎలాగా, రకరకాల విషయాల గురించి భయపడేటువంటి వారు పరలోకంలో ప్రవేశించలేరు. అనేటువంటి వారికి పరలోకంలో స్థానము లేదు. చావైనా బ్రతుకైనా క్రీస్తుతోనే అని పౌలు అన్నాడు కదా. ఆ విధంగా ధైర్యము కలిగిన వారమే మనం జీవించాలి. చివరిగా ఒక చిన్న దృష్టాంతం చెప్పి నేను ముగిస్తాను. I would like to give a final illustration and close. మనకందరికీ తెలుసు అనుకుంటా, చాలా మందికి తెలిసి ఉండవచ్చు బహుశా. ఒక చక్కని పోస్టర్ ఒకసారి నేను చూశాను, అది మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. ఒకసారి ఒక వ్యక్తి తన కలలో ఆ పోస్టర్ మీద రాయబడిన మాటలు, తన కలలో సముద్ర తీరపు ఇసుక మీద నడుస్తూ ఉన్నాడట. ఆ ఇసుక మీద నడుస్తున్నటువంటి సమయంలో అతనికి అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం నుండి అలలు చక్కగా కొట్టుకుంటూ చల్లని గాలి వీస్తూ మంచి వాతావరణం ఉన్నటువంటి సమయంలో 2 జతల అడుగులు ఇసుక మీద పడినట్టుగా కనిపించిందట. అప్పుడు అతడు అనుకున్నాడంట, నాతో కూడా నా ప్రభు నడుస్తున్నాడు కదా, ఆహా ఎంత భాగ్యం అని సంతోషించాడంట. అయితే ప్రభుతో అన్నాడంట, ప్రభువా అంతా బాగున్నంత వరకు నీవు నాతో ఉన్నట్టుగా నేను 2 జతల అడుగులు ఇసుకలో పాదాల అడుగులు నేను చూచాను, అంటే నీవు నాతో ఉన్నావని గుర్తు కదా. అయితే ఒక్కసారి వాతావరణం మారిపోయి ఆ సముద్రం అంతా కూడా భయంకరమైనటువంటి అలలు పైకి ఎగసి ఒక తుఫాను వాతావరణం వచ్చినప్పుడు, ఆ భయంకరమైనటువంటి సమయంలో నా జీవితంలో ఒక భయం కలిగించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రము 1 జత అడుగులు మాత్రమే నేను ఇసుకలో చూచాను నా కలలో. అంటే దాని అర్థము నాకు భయము కలిగినప్పుడు, నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు నన్ను ఒంటరిగాను విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా ప్రభువా అని భక్తుడు అడిగాడంట. అప్పుడు ప్రభు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నా ప్రియమైనటువంటి కుమారుడా, నేను నిన్నెంతగానో ప్రేమించి నీ కొరకు నా ప్రాణాన్నే పెట్టాను కదా, నిన్నెన్నటికీ కూడా నేను విడవను ఎడబాయను. హెబ్రీ పత్రిక 13:5లో సెలవిచ్చినట్టు నిన్ను విడువను ఎడబాయనన్నాను కదా, ఆ విధంగా విడువను ఎడబాయను. అయితే
అంతా బాగున్నప్పుడు నువ్వు చూసినటువంటి 2 జతల అడుగులు, ఒకటి నీవి, ఒకటి నావి. అయితే సముద్రపు అలలు తుఫాను వలె ఎగిసిపడినప్పుడు, నీ జీవితంలో భయాన్ని కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చూసినటువంటి ఒకే జత అడుగులు ఎవరివో తెలుసా? అవి నావి. ఎందుకంటే ఆ సమయంలో నేను నిన్ను నా ఒడిలో ఎత్తుకుని నా కౌగిట భద్రపరుచుకొని నేను నడిచాను అన్నాడంట. ఎంత చక్కని దృష్టాంతము చూడండి. కాబట్టి భయాన్ని కలిగించేటువంటి పరిస్థితుల్లో ఎన్నడూ కూడా మనం ఒంటరి వారము కాము. దేవుడే మనతో కూడా ఉండి తన కౌగిట భద్రపరిచి నడిపించేటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ప్రభునందు ప్రేమైన వారలారా, let us remember this illustration that on a fateful night a man sees a dream, and in that dream he sees 2 steps, 2 pairs of beautiful footsteps or footprints on the sand by the sea. And in that situation he sees that when the weather is right and pleasant and nice and good, he sees 2 pairs of footprints on the sand. But suddenly when the weather changes and it becomes cyclonic and the waves start lashing at the shore and it becomes terrifying and he is greatly afraid, at that time he finds only 1 set of footprints on the sand by the sea. Then he questions the Lord, "Lord, when everything was going good and nice, I see 2 pairs of footprints, which means you were with me. But when I was afraid, when suddenly the environment changed and there was a tempest brewing, you left me alone." So the Lord says, "My son, you're right when you said that there were 2 sets of footprints when everything was good, because I was walking by your side. But suddenly when the weather changed and there was a cyclone and there was a big typhoon coming with the winds lashing and the waves lashing at the shore, and you were sorely afraid, at that time you saw only 1 set of footprints. You know whose those are? Those footprints were mine, because at that time I lifted you up in my arms and held you close to my heart and walked." Beloved in the Lord is always by our side. So let us not be afraid of anything that comes in our life. మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితిని బట్టి మనం భయపడకుండా ప్రభునందు ధైర్యం కలిగి ముందుకు సాగిపోదాం. పరలోకంలో ఒకనాడు ఆయనతో కూడా ఉందాం. అటువంటి కృప దేవుడు మీకును నాకును అనుగ్రహించును గాక. షలోం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, దయగల మా ప్రభువానికి స్తోత్రములు. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు పేర్కొన్నట్టుగా, నా తండ్రి, ప్రేమ, శక్తియు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మీరు మాకు ఇచ్చారు, కానీ పిరికితనపు ఆత్మని ఇవ్వలేదు అని సెలవిచ్చారు ప్రభువా. నాయనా, నీ సువార్త విషయమై రాయబడినటువంటి మాట అయినప్పటికీ కూడా మా జీవితంలో ఏ అంశంలో కూడా మేము భయపడరాదు అని మాకు జ్ఞాపకం చేసి పలు వాక్యాలు మాకు నా ప్రభువా సాదృశ్యంగా ఉదాహరణగా చూపించావు. నీకు స్తోత్రాలు. నాయనా, నీ ప్రియబిడ్డలు ఏ విషయంలో భయపడుతుంటున్నారు, ఏ విషయంలో నాయనా పిరికివారుగా ఉంటున్నారు, ఏ విషయంలో ఆందోళన చెందుతున్నారు, వారందరూ ఈ వాక్కుల చేత ధైర్యపరచండి. మేమందరము నాయన ఒక దినాన నీ సన్నిధిలో ధైర్యంగా నిల్చుంటున్నట్లు నాయన ఈ దినమే నా తండ్రి ప్రతి విధమైనటువంటి భయమును, పిరికితనపు ఆత్మను విడిచిపెట్టి నీ నుండి పొందినటువంటి ఆత్మ మాకు శక్తిని, ధైర్యమును, ప్రేమను, ఇంద్రియ నిగ్రహము కలిగజేసేది గనుక ధైర్యము కలిగి జీవించటకు కావలసిన కృపను, సహాయమును మాకు దయచేయమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.